Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సార్ ఏంటి తక్కువ టైంలో అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ధన ఇన్ని పాటలు రాసేస్తున్నారా లేకపోతే ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటే నేను చెప్పినట్టు ఈ పాటకి ఇన్ని? It's not recent, like I started my career in 2011. Andal Rakshasi. 11 is also very 5-6 recent. years కదా. ఇప్పుడు That is రాసింది also జస్ట్ వెరీ రీసెంట్, కానీ వచ్చిన తర్వాత ఇన్ని పాటలు రాయడం అనేది ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ. ఒక కొత్త వాళ్ళకి యూనో అంత తొందరగా ఆపర్చునిటీస్ దొరకడం అండ్ మీరు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం అంతే అద్భుతంగా. సో ఫస్ట్ మీ కెరియర్ స్టార్ట్ చేసింది లిరిక్ రైటర్గా అందాల రాక్షసి. ఆ ఆపర్చునిటీ ఫస్ట్ ఎలా వచ్చిందండి? ఇట్స్ లైక్ నేను రాయడం ఎప్పటి నుంచో రాస్తున్నాను, 2001-2 ఆ టైం నుండి. ఒక ఫ్రెండ్ ఉండేవాడు శ్రవణ్ అని, తనతో కలిసి తను కూడా అప్కమింగ్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. రీసెంట్గా మీరు అతని ఫిల్మ్కి కూడా ఒక పాట రాశారు. రీసెంట్ తను ఫస్ట్ మూవీ నుంచి రాస్తున్నాను తనకి. సో మీ ఇద్దరం ఏంటంటే నేను రాయడం తను కంపోజ్ చేయడం అలా చేసేవాళ్ళం అనమాట. మా దగ్గర అలా బ్యాంక్లో చాలా పాటలు ఉన్నాయి, 200-300 సాంగ్స్ మేము కంపోజ్ చేసి రాసుకొని ఉన్నాయి అనమాట. సో దాంట్లో ది బెస్ట్ అనుకున్న ఒక 10 సాంగ్స్తో మేము ఒక ఆల్బమ్ చేసాము, కలయో నిజమో అని 2010లో చేసాము అది. సో చేసింది ఎందుకు అంటే వెళ్ళి ఆఫీస్లో కలిసి ఇద్దాము, డెమో లాగా ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ లైక్ దాట్. బట్ అవసరం కూడా పడకుండా నాకు ఒక మీడియా ఫ్రెండ్ ఫనీ అని ఉన్నాడు అనమాట. సో తనకి ఫ్రెండ్ అనురాగపూడి, తను చంద్రశేఖర్ రైలెట్టి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి తనకు ఫ్రెండ్ అనమాట. సో ఈ టుక్ మీ వన్ ఫైన్ డే ఇలా పాటలు రాస్తాడు అని చెప్పి నేను ఆ డెమో నా కలయో నిజమో ఇచ్చాను. బట్ తను ఆ పాటలు వినలేదు, అసలు విన్నా అని చెప్పాడు కానీ వినలేదు. ద అదర్ అండ్ నెక్స్ట్ డే నన్ను పిలిచాడు అనమాట, పిలిచి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, దానికి రాయమన్నారు. సో నేను రాసి తీసుకెళ్ళాను. సో ఈ లైక్ ఇట్ అండ్ దట్స్ హౌ వెన్నంటే ఉంటున్నా కేమ్ అన్నమాట. అదే ఫస్ట్ సాంగ్. నాకు ఇచ్చిన సాంగ్ వేరు, తర్వాత నేను అది రాయలేదు, కానీ రాసిన ఫస్ట్ సాంగ్ మాత్రం వెన్నంటే ఉంటున్నా. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఈ సాహిత్యం అనేది ఏదో సడన్గా స్టార్ట్ చేస్తే వచ్చేది కదా, మనలో ఎప్పటి నుండో ఉంటే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. సో మీరు చిన్నప్పటి నుండి కూడా మీకు సాహిత్యం పైన మక్కువ ఎక్కువ ఉండేదా? సాహిత్యం అని కాదు, నాకు చిన్నప్పుడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. క్యాసెట్స్ రికార్డ్ చేయించుకోవడం, వెళ్ళి గంటలు వెయిట్ చేసి, ఇప్పుడు మనం ఒక క్యాసెట్లో 6 సాంగ్స్ ఉంటాయి, అది కొనే అంత అప్పట్లో లేదనమాట. సో ఒక మూవీలో ఏదైతే హిట్ సాంగ్ ఉంటుందో ఆ హిట్ సాంగ్ అలా అన్ని మూవీస్ నుంచి హిట్ సాంగ్స్ కలిపి టేప్ చేయించుకొని వినేవాళ్ళం అనమాట. సో నాకు బాగా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే. సో అంటే మంచి బీట్ ఉన్న పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం, పాటలు వినడం, బాంబే, ప్రేమికుడు, జెంటిల్మెన్ నుంచి అసలు సాంగ్స్ అనే సౌండింగే మారిపోయింది కదా. సో అప్పటి నుండి ఎక్కువ వినడం వల్ల రాయాలి అన్న థాట్ అయితే ఎప్పుడు లేదు, వినడం ఎంజాయ్ చేయడం వరకే అంతే. సో రాయడం అనేది లేటర్ ఆన్ స్టార్ట్ అయింది అనమాట. వై కాంట్ వి ట్రై అని ఒక. అంటే మరి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అది ఉన్నప్పుడు పాడాలని లేకపోతే పాడడం ట్రై చేయడం ఏదో ఒకటి ఉంటుంది కదా, మరి మీరు అవేమి వెరీ బ్యాడ్ వాయిస్ అండి. చిన్నప్పుడు స్కూల్లో మేజర్ చంద్రకాంత్ ఒక సాంగ్ పాడారు, దానికి చిన్న గిన్నె వచ్చింది. బట్ ఐ నో దట్ ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ వాయిస్ అని. సో స్క్రీన్ పైన ఏదో ఒక నేమ్ చూసుకోవాలి, ఆ 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో చేయాలని తెలుసు, కానీ విచ్ వన్ ఈజ్ ఈజీ అంటే నేను జాబ్ చేస్తూ ట్రై చేయొచ్చు అన్నది ఏది ఉంది అంటే నాకు లిరిక్స్ అనిపించింది అనమాట. మిగతా ఏవైనా ఆ ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ లేకపోతే షూట్ చుట్టూ తిరగాలి. లిరిక్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఇస్తే మనం ఎక్కడే కూర్చొని రాయొచ్చు అనమాట. సో నేను అది అలా ఎంచుకున్నాను. సో అది ప్రొఫెషన్ అవుద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. మీ నేటివ్ ప్లేస్ సూర్యాపేట అండి. ఓకే. కానీ అంటే ఒక భాష దగ్గరకు వచ్చేసరికి మీ ఆబ్వియస్లీ తెలుగు అవన్నీ అంటే లిరిక్స్ రాసేదానికంటే ముందు ఏమన్నా రిఫర్ చేయడం, బుక్స్ని రిఫర్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే మాండలికాలు అలాంటివి ఏమైనా రిఫర్ చేస్తూ ఉంటారా? అంటే నేను వర్క్ చేసే ప్లేస్లో అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే అందరూ ఉంటారు కదా, అన్ని స్లాంగ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిత్తూరు లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, తర్వాత ఈస్ట్ గోదావరి ఒకలా ఉంటుంది. వాళ్ళ స్లాంగ్స్ అవన్నీ నాకు అంటే కీన్గా అబ్జర్వ్ చేసేవాడిని అనమాట. సో తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో
ప్రత్యేకంగా ఏదైనా పాట రాసినప్పుడు బుక్స్ రిఫర్ చేయడం అంటే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సీరియస్ ఏదైనా సాంగ్ రాయాల్సి ఉంటే శ్రీశ్రీ గారి బుక్స్ చదవడం అలాంటివి. అలియాస్ జానకి అని ఒక సినిమాలో అరణ్యమంతా అని ఒక సాంగ్ ఉంటుందండి. ఇట్స్ వెరీ సీరియస్ సాంగ్. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ డైరెక్టర్కి. ఆ సాంగ్కి మాత్రం నేను శ్రీశ్రీ గారి ఇన్స్పిరేషన్ అండి. ఆ సాంగ్ చాలా బాగుంటుంది అంటే సీరియస్ వర్డ్స్తో. సో అలా డెఫినెట్గా సాంగ్కి అవసరమైతే డెఫినెట్గా బుక్స్ చదువుతూ రాస్తుంటాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.